హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో చన్నా మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 లవంగాలు అలాగే బిర్యానీ ఆకులు అంటారు కదండి అవి వేసి కొంచెం లైట్గా అరోమా వచ్చిన తర్వాత నేను ఆనియన్ అలాగే 2 జీడిపప్పు వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని అందులో వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అక్కర్లేదండి, త్వరగా ఫ్రై చేసుకుంటే చాలు. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అలాగే నేను 2 టమాటాని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటో కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమాటో కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. సేమ్ మనకి డాబాలో తిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో మనం ప్రిపేర్ చేసుకునేది కూడా సేమ్ అలానే ఉంటుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో మనం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని టర్మరిక్ పౌడర్ స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇలా అందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నేను చేసేది ఇప్పుడు చపాతీలోకేను. నేను ముందుగానే చెన్నాని బాగా నానబెట్టి కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ పెట్టుకున్నానండి. అవి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి. నేను చిన్న టీ గ్లాస్తో వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపాక ఇలాగా ప్లేట్తో కవర్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. మనం చేసుకున్న గ్రేవీ మొత్తం చెన్నాకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం ఇలా ఇంట్లోనే చన్నా మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.